ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నగర కమిషనర్ వ్యక్తిగత సెలవుల్లో ఉన్నప్పుడు ఆయా విభాగాధిపతులు తమ విభాగ పనితీరు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని నగర కమిషనర్ కీర్తి చేకూరి జీఎంసీ విభాగాధిపతులపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఇవ్వవలసిన అనుమతులు, విభాగాల వారీగా పెండింగ్ ఫైల్స్ పై కమిషనర్ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ప్రజారోగ్యాలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత వారం విభాగాధిపతుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు రోజువారీ వర్క్ రిపోర్ట్ ఫోటోలతో అందించాలని ఆదేశించారు. విభాగాల వారీగా ప్రజాసేవలు, సమస్యలకు సంబంధించిన ఫైళ్ల పరిష్కార జాప్యంపై సమీక్షించి పెండింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్ల పరిష్కారంపై విభాగాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో నగరపాలక సంస్థలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపం జరిగిందని, రాష్ట్ర విజిలెన్స్ శాఖ నుంచి ఆయా పనులపై సమగ్ర నివేదిక అందించాలని లేఖ పంపారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అనుమతుల కోసం తమకు సిఫార్సు చేసే ముందు తప్పనిసరిగా సదరు ఫైల్స్ కి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పనులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రజా అవసరం దృష్ట్యా మాత్రమే అభివృద్ధి పనుల సిఫార్సు ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్ఈ శ్యామ్ సుందర్, సిఎంఓహెచ్ డాక్టర్ ఆశా, ఎంహెచ్ఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.